అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లల కోసం లంచ్కి ఆలూ ఫ్రై చేస్తున్నానండి. నేను చేసే ఆలూ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఫస్ట్ ఈ ఆలూని దాని తొక్కంతా తీసి ఉప్పు నీళ్ళల్లో పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. పొటాటో ముక్కల్ని ఇలా కోసుకొనండి బాగా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న ఇది జిగురు పోద్దండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ తాలింపు కావాల్సిన ఉల్లిపాయ, తాలింపు దినుసులు, ఎండుమిర్చి అండి. ఈ ఉల్లిపాయ అంతా రోస్ట్ అవ్వాలండి, అంటే రెడ్ గోల్డెన్ కలర్ రావాలి. అప్పటి వరకు బాగా వేయించాలి. తాలింపు వేగేదాకా ఈ ఆలు ముక్కలన్నీ జల్లెడలో తీసుకోవాలండి. వాటర్ అంతా దిగిపోద్ది. ఇది బాగా వేగిన తర్వాత ఆ పొటాటో దీంట్లో వేసేయాలండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కరివేపాకు లేదు, అందుకోసం నేను కరివేపాకు వేయడం లేదు. ఇది వేగింది కానీ ఇప్పుడు దీంట్లో ఆలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఇలా 2 టైమ్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటి కట్టుకుపోద్ది. బంగాళదుంప బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ముక్కని ఇలా చూస్తే స్మాష్ అయిపోద్ది. అప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోండి, 1 స్పూను. నేను 1 స్పూన్ వేసాను. మీరు ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలూ ఫ్రై అయితే రెడీ. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో రెడీ చేయండి, మీ పిల్లలకి బాగా నచ్చింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.